ఇంకా అలానే హాస్పిటల్ అయితే ఉండేవాళ్ళమండి. నాకేమో డైలీ ఇంజెక్షన్‌లు చేసేవారు. అలాగే డ్రెస్సింగ్ అంతా కూడా చేసేవారనమాట. నాకు కాలికి కుట్లు తీసేంత వరకు గూడా అమ్మ ఎక్కడికి అయితే వెళ్ళలేదనమాట. హాస్పిటల్‌లో నాతోనే ఉండింది. ఇంకెప్పుడైతే కుట్లు తీసి డ్రెస్సింగ్ అదంతా చేయడం అయితే స్టార్ట్ చేశారో, అప్పుడు అమ్మకి కొంచెం ధైర్యంగా అనిపించిందనమాట. ఎప్పుడు కుట్లు తీస్తారు ఇదంతా టెన్షన్ లేదు గదా! ఇంకా అందుకని చెప్పేసి అమ్మ ఏం చేసేదంటే నైట్ మొత్తం నా దగ్గరుండి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేచేదో కూడా తెలీదండి. నేను లేచేసరికి అమ్మ అయితే ఇంటికెళ్ళి చెల్లెలకి వంట అయితే చేసేసి, చెల్లాలని పిన్నికి గాని, నానమ్మకి గాని అప్పచెప్పేసి, మళ్ళీ నా కోసం అని చెప్పేసి టిఫిను, అలాగే లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని నా దగ్గరికైతే వచ్చేదనమాట. అమ్మ వచ్చేసరికి ఒక్కొక్కసారి నేను లేచి కూర్చొని ఉండేదాన్ని. లేదంటే గనక అలానే పడుకొనైతే ఉండేదాన్ననమాట. అమ్మ వచ్చిన తర్వాతే నాకు వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా, లేకపోతే నాకు జడ ఎయ్యాలన్నా, బ్రష్ చేయించాలన్నా ఏదైనా సరే అమ్మొచ్చే వరకు నేను అలానే ఉండేదాన్ననమాట. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి 4, 5:30 ఆ టైంకైతే మళ్ళీ అమ్మ వెళ్ళి, మళ్ళీ ఇంటి దగ్గర పనులన్నీ జూసుకొని, మళ్ళీ తిరిగి నా దగ్గరకొచ్చి